రాగయుక్తంగా భావయుక్తంగా పాడి అమర గాయకుడిగా గానానికి ఒక అమృతాన్ని చేకూర్చి ఒక మంచి వ్యక్తిత్వాన్ని చేకూర్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడే కాకుండా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని వ్యాఖ్యాన కళా శిరోమణి శ్రీ ధర్మపురుష వేముల హజరత్ గుప్తా అన్నారు. గురువారం పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకొని ఘంటసాల సంగీత కళావేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొబ్బులి లీలాకుమార్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రయ్య ప్రాంగణంలో ఉన్న ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు, కేఎల్యు యూనివర్సిటీ ఏపీ మరియు కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ, ఆర్యవైశ్య మహిళా నాయకురాలు చంద్రపూడి బేబీ రత్నకుమారి, ది ఫంక్షన్ మెటీరియల్ అండ్ డెకరేషన్ వర్తక సంఘం 6వ సిటీ జోన్ సెక్రటరీ హాజీ షేక్ లాల్ అహ్మద్ జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పేద మహిళలకు చీరల పంపిణీ సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంత చెప్పుకున్నా ఘంటసాల గురించి తీరనిదని గానామృతంతో ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. పద్మశ్రీ ఘంటసాల 103వ జయంతి సందర్భంగా గాయకులు గుడిపాటి హరికృష్ణ, విష్ణుప్రియ పాడిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రాగయుక్తంగా భావయుక్తంగా పాడి భారతదేశంలో ఎగురవేసి అమర గాయకుడిగా ఉండి గానానికి ఒక అమరత్వాన్ని చేకూర్చి ఒక మంచి వ్యక్తిత్వాన్ని చేకూర్చుకొని సమాజంలో పేరు తెచ్చుకోవడమే కాకుండా గాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. మరి కాలాలు ఎన్నే మారినా సరే వారి గానానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నిర్భయంగా నిర్భీతితోటి ప్రతి ఒక్కరు నిలిచినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మరి వారు చక్కని గానాన్ని మనకు అందించడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి గాయకులు కూడా వారు ఆదర్శంగా ఉండి వారి పాటల్ని వారందరూ కూడా చక్కగా వారి స్వరాన పదిలపరుచుకొని వారి జీవనోపాధికి కూడా వారు ఎంతో చక్కగా ఉపయోగపడే విధంగా ఘంటసాల వారి కీర్తి నిలవడం అనేది మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. ఒకనాడు వారు పాటలకు పనికిరారన్న వారి చేతనే సహభాష అని అనిపించుకొని మరి పద్మశ్రీ లాంటి బిరుదు ప్రదానాలన్నీ కూడా పొందినటువంటి వ్యక్తి. అలాగే చివరి క్షణాల్లో గీతామృతాన్ని మనందరికీ అందించి ఆ రోజుల్లో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడో తెలియదు కానీ మరి మనందరికీ కూడా గీత అర్థాలను శ్లోకాలని మనకి చక్కగా వివరించి ఈ రోజు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారి గీతామృతాన్ని విని పరవశించేటువంటి వారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. అటువంటి ఘంటసాల వారి 103వ జయంతి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఘంటసాల కళావేదిక ఆధ్వర్యంలో బొబ్బిలి లీలాకుమార్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా చక్కని కార్యక్రమం. అలాగే జయంతిని పురస్కరించుకొని పెద్దల చేత ఇప్పుడు కేక్ కటింగ్ అయిన కూడా పెట్టడం జరిగింది. తదనంతరం ఒక సేవా కార్యక్రమాన్ని కూడా అంటే పెద్దల యొక్క జన్మదినాన్ని గుర్తుంచుకోవాలంటే ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని తెలిసి పేదవారికి స్త్రీలకి వారికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాతల యొక్క సహృదయంతో. అలాగే ఇదంతా కూడా మన సాహిబ్ గారు చక్కగా లాల్ అహ్మద్ గారు చక్కగా ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. దీనికి నాగరాజు గారు, కేఎల్ యూనివర్సిటీ శివరామకృష్ణ గారు, చక్కని గాయకులు హరికృష్ణ గారు, అలాగే సంఘ సేవకురాలు రత్నకుమారి గారు వీరందరూ కూడా ఇక్కడికి రావడం
ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక చక్కని ఉదాహరణమైనటువంటి విషయంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బతికున్నంత కాలం గుర్తుంచుకున్న వ్యక్తిగా ఘంటసాల వారిని స్మరించుకుంటూ అనుకోకుండా ఈ విగ్రహం పెట్టిన రోజు గౌరవనీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి వారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం, ఆ రోజు సభకు నేను అధ్యక్షత వహించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మధుర గాయకుడి యొక్క కార్యక్రమానికి మన వంతుగా కూడా మన సహకారం అందించామనే తృప్తి మన మనసులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైనటువంటి కళాసేవను చేస్తూ తరించాలని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగరాజు గారిని మాట్లాడవలసిందే. నా పేరు దేవతోటి నాగరాజు, గురువు గారు పశ్చిమ నియోజకవర్గం ఉన్నారు. నేను విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ పొలిటికల్ అబ్జర్వర్గా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కళాక్షేత్రంలో గురువు గారు భారతదేశంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళు ఉన్న ప్రపంచంలో ఆరాధ ద్వయంగా భావించే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఘంటసాల గారు. కష్ట సుఖాల్లో ఆయన పాటలు ఏంటంటే మైమర్పించిపోతూ ఉంటారు ప్రజలు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి 103వ జయంతి ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు నిర్వహించినటువంటి నాకు అత్యంత ఆప్తులు పెద్దలు బీజేపీ నాయకులు లీలాకుమార్ అన్నగారు బొబ్బిలి, అదేవిధంగా సింహాచలం గారు, మరి మహమ్మద్ లాలా కుమార్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అజయ్ గుప్తా గారు, అదే కేఎల్ యూనివర్సిటీ డివిజనల్ మేనేజర్ శివరామకృష్ణ గారు, వీరందరూ రావటం ఎంతో అదృష్టం. ఎందుకంటే ఆ మహానుభావుడు పుట్టినరోజులు, కష్టాల్లో పాటలు, ఒక మనిషి చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే అక్కడ ఉంటారో ఆత్మీయంగా ఉంటుంది. దానికి ఒక జనరేషన్ అంటే ఏముండదు. ఘంటసాల గారి పాటలు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా ఎంతంత మైమరిచిపోతూ ఉంటాం. ఘంటసాల లాంటి గాత్రం, అలాంటి వ్యక్తి మరొక పుడతారని నేను అనుకోవటం లేదు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినట్టు బొబ్బి లీలాకుమారానికి ఇది నేను 3వసారి రావటం ఇక్కడ చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నేను శివరామకృష్ణ, కేఎల్ యూనివర్సిటీ జోనల్ హెడ్ ఏపీ కర్ణాటక. కళాకారులకు, కళాభిమానులకు, కళను ఆహ్వానించే ప్రతి ఒక్క మధుర స్వభావం గల ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. మన బొబ్బిలన్న లీలాకుమార్ గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పద్మశ్రీ ఘంటసాల గారి 103వ జయంతి ఉత్సవాలకు వచ్చేసిన అతిరథ మహారాజులకు, ఇక్కడ వచ్చిన ఘంటసాల అభిమానులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా అద్భుతంగా మనం ఆ మహనీయుడు ఎక్కడో ఉన్న స్వర్గంలో ఉన్న మన కళ్ళ ముందే ఉన్నట్టుగా ఈరోజు నిర్వహించిన ఈ మంచి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన లీలాకుమార్ గారికి, మన కళా శిరోమణి, మన వ్యాఖ్యాన భారతదేశంలో గర్వించదగ్గ వ్యాఖ్యాత మన అజరతయ్య గారికి, గుప్తా గారికి నా నమస్కారాలు. ఇలాగే 10 సంవత్సరాలు మన ఘంటసాల మధుర ఆయన పాడిన గీతాలు అసలు ప్రపంచంలోనే ఎన్నో మధురమైన గీతాలు, ఒక భగవద్గీత కానీ, ఒక దేవుడి పాటలు కానీ ఏది స్మరించుకున్నా కానీ అది ఘంటసాల గారికి సాధ్యం. ఇలా ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా 10 సంవత్సరాలు జరపాలని కోరుకుంటూ నమస్కారం. ఘంటసాల మాస్టర్ గారి 103వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విగ్రహాన్ని నేను 2002వ సంవత్సరంలో స్థాపించాను. మరి చాలా కష్టపడి అప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పిలిపించి ఆయనతో ఆవిష్కరణ చేస్తే సభాధ్యక్షులుగా అన్నగారు ఉన్నారు ఆ రోజు. మరి చాలా సంతోషం. మళ్ళీ మేమంతా ఉన్నాం అంటే భూమి మీద మరి ఆయన గాత్రాన్ని కొద్దిగా ఆరోగ్యాన్ని ఇచ్చేసుకున్నాం. నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఒక్క సంవత్సరాన్ని ఈయన కార్యక్రమం వచ్చి పాల్గొనండి, ఆయన పాటలు వినండి, తద్వారా మీరు కొద్దిగా ఆరోగ్యం సరి చేసుకోండి అంటాను నేను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అంత మాధుర్యం, అంత చక్కటి గానం, మధుర గాయకుడు. మరి ఈ విషయంలో నాకు అందరు సహకరించారు. మేడం గారు, బేబీ రత్నకుమారి, నా క్లాస్మేట్ నాగురు బాబా, మరి అందరు అన్న, నా దేవదేవటి నారాజు అన్న, తర్వాత కేఎల్ యూనివర్సిటీ శ్రీరామకృష్ణ గారు, వారు ఎంతోమందికి విద్యను నేర్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ కూడా ఎంతో విద్యని ప్రోత్సహించి అందరికీ కూడా మంచి ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి సంస్థ, చాలా పేరు ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ. మరి పిలవగానే వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని రావడం నాకు చాలా సంతోషం.
అలాగే విజయవాడ మధుర గాయకుడు గానగాంధుడు బి హరికృష్ణ గారికి, మరి గాయని మేడం గారి పేరు తెలీదు, విష్ణుప్రియ గారికి, అక్కడ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా విష్ణుప్రియ గారికి అందరికి వందనాలు. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున ఘంటసాల గారి తరఫున వారు మనస్సాక్షిగా అందరు కూడా నేను అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. Like, subscribe and press the bell icon for new updates.